హాయ్ ఇంటర్లింక్ యూజర్స్. ఇంటర్లింక్లో ఇప్పుడు వచ్చే అప్డేట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేవైసీ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు నార్మల్గా అయితే జరగట్లేదు. క్యూరేటర్ అని న్యూ సిస్టమ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది కంప్లీట్గా వెరిఫికేషన్ ప్రాసెస్ని కంప్లీట్గా చేంజ్ చేసేసింది. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కేవైసీ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది అండ్ క్యూరేటర్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, దాంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అండ్ డీటెయిల్‌గా కంప్లీట్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో, ఇంకా టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. ఫర్దర్‌గా మీకు చాలా అంటే చాలా అప్డేట్స్ వస్తాయి. ఇన్‌కేస్ మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఫాలో అవ్వాలనుకుంటే పేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. వెళ్ళి ఫాలో బటన్ ఫాలో కొట్టేసేయండి. ఇంకా టాపిక్‌లోకి అయితే వచ్చేద్దామా? సో, ఫస్ట్ క్వెషన్, క్యూరేటర్ అంటే ఏంటి? ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే క్యూరేటర్ అనేవాళ్ళు మీ కేవైసీ వెరిఫికేషన్‌ని డైరెక్ట్‌గా చెక్ చేసే పర్సన్. సో, అసలకెందుకు ఇది ఇంపార్టెంట్? ఇంటర్లింక్ ఎకోసిస్టమ్‌లో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు దాకా మీరు కలెక్ట్ చేసిన ఐటీఎల్‌జీ ఆ కాయిన్స్ అనేవి వెరిఫికేషన్ చేపించుకోవాలి. ఆ వెరిఫికేషన్ అయిన ఐటీఎల్‌జీ కాయిన్స్ మీరప్పుడు కాయిన్స్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. లేదా మీరు దాన్ని ఐటీఎల్ కాయిన్స్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ అనేది కేవైసీ. అండ్ ఇక్కడ కేవైసీ కరెక్ట్‌గా జరగాలంటే క్యూరేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేలకి హౌ క్యూరేటర్ వర్క్. ఫస్ట్‌గా మీరు క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనేది తెలియదు. పర్సనల్ రిలేషన్ అనేది ఉండదు. సో, బయాస్, చీటింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో, ఇక్కడ క్యూరేటర్‌కి టైమ్ లిమిట్ అనేది ఉంటుంది. ఫాస్ట్‌గా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. డిలే అవ్వకుండా సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో, ఇక్కడ వెరిఫికేషన్ అనేది సింపుల్ స్టెప్‌లో అయిపోయే ప్రాసెస్ అయితే కాదు. దీంట్లో టోటల్‌గా 3 లెవెల్స్‌లో డేటా అనేది సబ్మిట్ చేయాలి. సో, దానివల్ల సిస్టమ్ అనేది కన్సిస్టెంట్‌గా వర్క్ అవుతుంది. ఇక్కడ క్యూరేటర్ డైరెక్ట్‌గా మీతో మాట్లాడరు. ఓన్లీ డేటాబేస్ మీద డెసిషన్ ఇస్తారు. సో, దానివల్ల ఫేక్ సిస్టమ్ అనేది మెయింటెనెన్స్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది ఫుల్‌గా చూద్దాం. సో, ఇక్కడ మీరు యాప్ ఓపెన్ చేయంగాల్నే మ్యాచింగ్ క్యూరేటర్ లిస్ట్ అని ఉండిద్ది కదా! దాని మీద క్లిక్ చేస్తారు. తర్వాత ఒక అనానిమస్ లిస్ట్ అనేది ఓపెన్ అయిద్ది. దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. సో, దాంట్లో మీకు నచ్చిన కంట్రీని సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ మన ఇండియన్ కాబట్టి ఇండియన్ క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సో, వాళ్ళని పిక్ చేసుకున్న తర్వాత మనం అనేది నెక్స్ట్ స్టేజ్‌కి మూవ్ అవుతాం. ఇది సబ్మిషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ 24 అవర్స్ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. లేట్ అయితే నెక్స్ట్ పూల్‌కి అనేది స్విచ్ అవుతారు. సో, ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది ఏమేమి అప్‌లోడ్ చేయాలంటే, ఇక్కడ ఫస్ట్‌గా మీకు ఏజ్ లిమిట్ వచ్చేలకి అబోవ్ 18 అయితే ఉండాలి. ఒకవేళ బిలో 18 ఇయర్స్ ఓల్డ్ పర్సన్స్ అయితే మీ పేరెంట్స్ దగ్గరుండి ఈ ప్రాసెస్ అనేది చేయాలి. దాంట్లో నెక్స్ట్ వన్ వచ్చేలకి ఇక్కడ మీరు గవర్నమెంట్ ఐడీ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో, లైక్ మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉన్నా, పాన్ కార్డ్ ఉన్నా, పాస్‌పోర్ట్ ఉన్నా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నేనిక్కడ చూపిస్తున్నాను గదా! ఇన్‌కేస్ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! ఫ్రంటు, బ్యాకు ఇట్లా ఫోటో తీసి దాంట్లో అనేది అప్‌లోడ్ చేయాలి. సో, దాని తర్వాత ఒక చేత్తో మీరు మీ గవర్నమెంట్ ఐడీ కార్డ్ ఉంది గదా! లైక్ ఆధార్ కార్డ్ అనుకుందాం. ఇంకో చేతిలో ఒక వైట్ పేపర్ పట్టుకొని, దాంట్లోకొచ్చేలకి ఈ రోజు డేట్ అంటే మీరు ఏ రోజైతే వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి అప్‌లోడ్ చేస్తారు గదా! సో, ఆ రోజు డేట్ అనేది వైట్ పేపర్ మీద రాసి క్లియర్‌గా కనిపించేలాగా ఫోటో అయితే దిగాలి. సో, ఆ రెండిట్లా పట్టుకొని ఫోటో అయితే దిగాలి. ఆ ఫోటో దిగి దాంట్లో అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ మనం ఏందంటే మీ ఫోన్‌లో ఐటీఎల్‌జీ యాప్ ఉండిద్ది కదా! దాన్ని ఇట్లా ఫోన్‌తో పట్టుకొని ఫోటో దిగి ఇన్‌కేస్ అది కూడా ఇంపార్టెంట్ అయితే అది కూడా అప్‌లోడ్ చేయాలి. సో, ఇదంతా అప్‌లోడ్ చేసేసిన తర్వాత క్యూరేటర్ మీ డేటాని వెరిఫికేషన్ చేస్తారు. అంతా కరెక్ట్‌గుంటే వెరిఫికేషన్ స్టేజ్‌కి వెళ్తుంది. కానీ ఇక్కడ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. కానీ ముఖ్యంగా ఇదే ఇంపార్టెంట్. మీ టర్న్ వచ్చినప్పుడు రెడీగా ఉండాలి. లేకపోతే డిలే అవుతుంది. లేకపోతే మీకొచ్చిన ఛాన్స్ అనేది కూడా మిస్ అవ్వచ్చు. మళ్ళీ అందరికి ఒక డౌట్ రావచ్చు. అందరికి డౌట్ రావచ్చు. అసలు ఈ క్యూరేటర్ ప్రాసెస్ అనేది ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు అని. సో, దానివల్ల కూడా మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఉంది. సో, దాని గురించి చెప్తా వినండి. సో, ముఖ్యంగా ఏ యాప్‌లో అయినా లైక్ ఇప్పుడు ఇంటర్‌లింక్ యాప్‌లో గూడా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే ఫేక్ అకౌంట్స్, బాట్స్
అండ్ మ్యానిపులేటేషన్. సో ఇక్కడ క్యూరేటర్ సిస్టమ్ వల్ల రియల్ యూజర్ ఐడెంటిఫై అవుతుంది, ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది, నెట్వర్క్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఇక్కడ క్యూరేటర్ అనే వాళ్ళు టెక్నికల్ సిస్టమ్ ప్లస్ హ్యూమన్ ట్రస్ట్ మీద బ్రిడ్జ్ లాగా ఉంటారు. సో అఫీషియల్ గా ఇంటర్లింక్ అనౌన్స్ చేసింది క్యూరేటర్ ఆప్షన్ అనేది ఇంకా ఫ్యూ డేస్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు మన ఇంటర్లింక్ యాప్ లో. అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం అందరం రెడీగా ఉండాలి. సో ఇక్కడ నా అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రిపేర్గా ఉండాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేది డాక్యుమెంట్స్ అనేది రెడీగా ఉండాలి, మన ప్రొఫైల్ అనేది కంప్లీట్గా ఉండాలి, సోషల్ కనెక్షన్లో అప్డేట్గా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇంటర్లింక్ వర్షన్ 5లో క్యూరేటర్ సిస్టంలో కేవైసీ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫేర్ వెరిఫికేషన్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది, రియల్ యూజర్స్కి అడ్వాంటేజెస్ ఇస్తుంది. ఫ్యూచర్లో ఎకో సిస్టమ్కి ఇది స్ట్రాంగ్ ఫౌండేషన్. ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. మీ డౌట్స్ అనేది కామెంట్ సెక్షన్ లో అడగండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందామా.